రెండు విషయాలు మీకు గుర్తు చేస్తున్నా, జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. భూమికి సంబంధించి, దళితులకు సంబంధించి, ఆదివాసులకు సంబంధించి ఎప్పుడైనా ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా బాసటగా ఉన్నది, కాపాడుకునే ప్రయత్నం చేసింది, రక్షించే ప్రయత్నం చేసింది. అందుగురించే ఏ పథకమైనా ఈ జాతులకు సంబంధించి మనం చక్కగా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు అంటాం. అదే రకంగా ఇందిరా సౌర గిరిజల వికాసం, ఈ అటవీ ప్రాంతాన్ని, యావత్ భారతదేశంలో ఉన్న ఆదివాసులని, వారి యొక్క ఆస్తులని, వారి యొక్క హక్కులని పరిరక్షించింది కేవలం ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోనే కాంగ్రెస్ పార్టీయే. మళ్ళీ ఈ రోజు 2006 చట్టము తీసుకొచ్చి పోడు భూములపైన హక్కు కల్పిస్తూ ఆదివాసి తెరలు, గిరిజన తదితరులు వారికి ఎలాంటి హక్కు కల్పించకుండా మీ హక్కుని కాపాడుతూ ఇన్లే గాని, పోడు భూములే గాని, మళ్ళీ ఈ రోజు ఈ అటవీ ప్రాంతంలో మీకు ఇబ్బందులు కలగకుండా సౌరశక్తి ద్వారా మీకు పంపు సెట్లు, హార్టికల్చరు, ఆ ఉత్పత్తుల ద్వారా మీ యొక్క ఆర్థిక స్థితిగతులు బాగుపడాలని చెప్పి ఒక అద్భుతమైన ఆలోచనతోటి ఈ వినూత్న పథకాన్ని యావత్ భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వము మీ ప్రభుత్వము. ఈ ప్రభుత్వాన్ని ఆచరించండి.